అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కనుకనే మనము ఆయన ద్వారా పిలువబడ్డాం, వాక్యం ద్వారా పిలువబడ్డాం, పట్టబడ్డాం. కనుకనే మనం ఎలా ఉండాలంటే ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ఆయన నిమిత్తము ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన అడుగుజాలు వెంబడిస్తారో, తనను ఎందరూ అంగీకరించారో వారికి అందరికీ కుమారులు కుమార్తెలు అవడానికి అధికారం ఇచ్చారు అన్నాడు. కనుక కుమారులకి కుమార్తెలకి తల్లిదండ్రులు ఏం మిగిస్తారు? వారికి ఉన్నటువంటి ఆస్తిని, లేదా వారికి ఉన్న ఇల్లు, వారికి ఉన్నటువంటి ఏదో మిగిల్చి వెళ్ళిపోతారు, వాళ్ళే పట్టుకొని పోరు. కనుక వాళ్ళు ఎప్పుడైతే దేవుని నమ్మారో, కుమార్తెలుగా పిలువబడ్డారో వారికి పరలోకం స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇంకనూ మనము పరిశుద్ధ లేఖనాలు పరిశీలన చేసినట్లయితే ఈ మాటలోనే మరొక మాట ఉన్నది. అది కూడా మనం చూసినట్లయితే కీర్తన 106:2 5వ వచనం చదువుతామండి. నీ స్వాస్థ్యమైన వారితో కూడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం అందరం ఎవరు అండి? ఆయన స్వాస్థ్యంలో పాలు పొందడానికి యోగ్యులుగా మనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అది ఒక రోజునే రాదు, ఒక నెలలో రాదు, ఒక సంవత్సరంలో రాదు. ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ, యాచిస్తూ, ఉపవాసాలుంటూ, దేవుని మందిరాలకు వెళుతూ, కానుకలు ఇచ్చుకుంటూ, మరి బలారాధనలో పాల్గొంటూ, ఎన్ని రకాలుగా మనము అవి సిద్ధపాటు చేసుకుంటున్నాం. కనుకనే మనము చనిపోయిన తర్వాత ఆయన స్వాస్థ్యంలోకి మనల్ని పిలుచుకుంటానికి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కనుక మనం ఇప్పుడు ఎవరితో కూడుకొని ఆడుతున్నాము? అలాంటి స్వాస్థ్యంలో పాలు పొందడానికి, పరిశుద్ధ పట్టణంలో పాలు పొందడానికి యోగ్యులైనటువంటి మనం అందరము కూడా మరి కూడి కొనియాడి, మరి నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపని కీర్తనకారుడు 106:5 సెలవిస్తూ ఉన్నాడు. కనుక నీ స్వాస్థ్యమైన ఆయన స్వాస్థ్యమైన మనలను ఆయన ప్రేమించి మరలా నీ ప్రజలకు ఉన్నటువంటి, నీ ప్రజల మీద నీకున్నటువంటి దయ చొప్పున నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, తెచ్చుకోనమని, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపమని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, మరి యొక్క సమయంలో మనం చూసినట్లయితే మరి ఇంకనూ అనేక అంశములు ఉన్నాయి కానీ సమయం లేదు చెప్పడానికి. కనుక దేవుని యొక్క స్వాస్థ్యంలో పొందాలి, దేవుని యొక్క స్వాస్థ్యంలో మనం పాలు పొందాలి అనుకున్నటువంటి వారు, దేవుని యొక్క రాజ్యాన్ని వారసులు కావాలి అనుకున్నటువంటి వారు ఎలా ఉండాలి అంటే, మనము ఆయన చేత విమోచింపబడిన వారము, ఆయన చేత విమోచింపబడిన వారే ఆ యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. కనుకనే నీతిమంతులుగా తీర్చబడటము, అలాగే దర్శనమిచ్చి ఆయనను మనలను ఆయన బిడ్డలుగా చేసుకోవటము, అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎవరినైతే దేవుడు విమోచిస్తాడో, ఎవరిని విమోచిస్తాడు? ఆయన బిడ్డలుగా ఉన్న వారిని ఆయన విమోచిస్తాడు. ఎక్కడి నుంచి విమోచిస్తాడు? పాప నరక కోపంలో పడిపోకుండా మనలను ఆయన విమోచించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాట యెషయా 35:10 యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకి వచ్చేదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చేదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క ట్రోజర్లో కూడా మనం పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ, మనం ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని రకాలుగా మనం ప్రార్థనలు చేసినా కూడా ఒక ఐక్యత, సమాధానం కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో
ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మెలగటానికి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఈ ట్రోజర్ ద్వారా దేవుడు కల్పించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కనుకనే దుఃఖము నిట్టూర్పు కూడా ఈ కొద్ది నిమిషాలు మనం ఎంతో సంతోషంతో పాటలు పాడతాం, సంతోషంతో వాక్యం వింటాం. అనేక మంది దైవజనులు మరి చక్కని వాక్యాలు చెబుతున్నారు కనుక వారికి ఇచ్చిన టాలెంట్ కూడా మనకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ఉన్నప్పుడు నిట్టూర్పు దుఃఖము కూడా ఎగిరిపోతుందట. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో కనుక ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎవరమయ్యా అంటే దేవుడికి దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు కనుక ప్రతిష్ఠిత జనంగా మనల్ని చేసుకున్నాడు ఆయన. పరిశుద్ధ జనముగా మరి ఇందాక మనం చదువుకున్నాం. కనుక పేతురులో మనం చూసి 2వ అధ్యాయంలో కనుక ఆయనకు సొత్తైన ప్రజలుగా మనం ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ప్రతిష్ఠిత జనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఆశీర్వాదం మన పట్ల దేవుడు ఇచ్చి ఉంటే మనం ఏమై ఉన్నామో ఆయన కొరకు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎవరిని ఎరిగినో వారిని అభిషేకించాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడో వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కనుకనే మనము దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఇంకా మనం దేవుల్లో బలపడి ఆయన నిత్య స్వాస్థ్యంలో పాలు పొందాలనే మనలను సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా ఎంచాడట. మనలను ఆయన తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. కనుకనే ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుడు కావాలి కానీ బాప్తిస్మం వద్దు, స్వస్థత కావాలి బాప్తిస్మాలు వద్దు, భోజనాలు తినాలి సంఘంలో కానీ బాప్తిస్మం తీసుకోరు. ఇలా ఇంకా ఎంతో మంది ఆ అజ్ఞాన స్థితిలోనే ఉంటూ వస్తున్నారు. కానీ ఏదో మన కోసం ప్రార్థన చేస్తున్నారని వస్తున్నాం కానండి. మాకంతానండి 3,000 కోట్లు దేవతలు ఉన్నారండి అనేవారిగా కనపడుతున్నారు. కానీ అయ్యో వీళ్ళు ఇంతగా దేవుని రాజ్యానికి వారసులు కావాలని పాపపు చీకట్లో నుంచి దాస్యంలోంచి విడుదల పొంది ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి వారు ప్రయాసపడుతున్నారే. మరి నేను ఒక దినాన్ని విడవబడితే నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి సత్యం వారి గ్రాహ్యము లేక ఇంకను అలాగనే వాయిదాలు వేసుకుంటూ నడక ప్రారంభిస్తున్నారు. ఆయన రానే వస్తుంది. వచ్చిన తర్వాత మనం నోవాహు తలుపు తీయమంటే అబ్బే తలుపు పై నుండి దేవుడు వేసేసాడు, నేను లోపల ఉన్నాను కాబట్టి ఆ గొళ్ళు నా తీయటం రాదు, తలలు రాదు అని చెప్పాడు. కనుక ఇలా ఎన్నో అంశాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కనుకనే మొదటగా మనము ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వ్యవహార సువార్త 15వ అధ్యాయంలోనే ఆ మాట ఉన్నది, నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరు. అబ్బా, కనుక మనం ఆయన బిడ్డలుగా, మనం ఆయన స్వకీయ జనముగా, ఆయన ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మనము ఇంకా ఒకవేళ వేరుగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఆయన రాజ్యానికి మనము వారసులు కాము. కనుకనే ఆయనకు స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడన్న సంగతి మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. ఎంత అమూల్యమైనటువంటి జనముగా మనలను చేసిన దేవునికి మనం ఏమి చేయాలి, ఏమి చేసి ఉండాలి. కనుకనే దేవుడి యొక్క సన్నిధిలో ఒకసారి ఆదివారం ఒకనాడు వెళ్ళిపోతే అయిపోయింది కాదు, ఒక శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన ఉంటే కాదు. ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి లోబడి విధేయత కలిగి ఆయన అంగీకరించి ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే ఆ సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం, ఉత్సాహాన్ని పొందుకోగలుగుతాం. కనుక జపనియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, సియోను నివాసులారా, ఇందాక మనం చదువుకున్నాం, సియోనుకు తిరిగి వచ్చేదారు. ఎవరు వస్తారు? బిలాంగింగ్ టు ద సియోన్ ప్రజలు, ద పీపుల్ ఆఫ్ సియోన్.
కనుక వాళ్ళు సియోనుకు తిరిగి వస్తారట. సియోను ప్రజలు ఇక్కడే చెబుతున్నాడంటే ఆ ప్రజలైనటువంటి వారిని సియోను నివాసులారా అని పిలుస్తా ఉన్నాడు. జెఫన్యా 3:14 ఉత్సాహధ్వని చేయుడి ఇశ్రాయేలులారా, జయధ్వని చేయుడి యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. నా జీవితంలో నువ్వు యేసయ్యను కలిగి ఉంటే ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి సంతోషం. చూడండి, నిజముగా మనము ఆదివారం వచ్చేటప్పటికి ఎన్ని పనులున్నా సరే మనం అనుకున్నటువంటి మన చర్చి టైర్కి మనం వెళ్ళిపోవాలి. ఇంటికాడ ఆగలేము, పనులకు ఎక్కడికన్నా వెళ్ళి ఆగలేము. ఎందుకనంటే నీవు దేవుని యొక్క మందిరంలో పొందేటువంటి ఆనందం, ఉత్సాహము ఆ రోజు దాటిపోయిందా, ఆ గంట దాటిపోయిందా, అయ్యో మళ్ళీ నేను పొందుకోలేను, ఇలాంటి నిశ్చయితకు వస్తాడు క్రైస్తవుడు. కనుక అతను క్రైస్తవత్వాన్ని నిలబెట్టుకునేవాడుగా ఉంటాడు. పాటే పాడిని, ప్రార్థన చేయని, ఏదో రకంగా దేవుని నామాన్ని వాక్యం వినటానికి వెళ్ళని, కనుక ఏనాడు కూడా వాటిని విడిచిపెట్టేవారుగా ఉండరన్నట్టు. కనుకనే దేవుడు వారిని అంగీకరిస్తాడు. యెహోవా తమకు దేవుడుగా కలగజేయువారు ధన్యులు. కనుక ఆయన ఎవరైతే ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారో అటు వారిపైన ఆయన గురి కలిగి ఉన్నాడు. అదేంటి అంటే మనము ఆయనను పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఎలాంటి పవిత్రమైన జీవితం జీవిస్తున్నాము, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా లేదా అని మనము ఆలోచన చేసుకునేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎట్లనగా ఎఫెసు పత్రిక 1:4 ఎఫెసులు రాసిన పత్రిక పౌలు గారు, ఎఫెసులు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేనో. ఎంత గొప్ప ధన్యత అండి! మనల్ని ఇంతగా ప్రేమించిన దేవాది దేవుడు, మనల్ని ఇంతగా ఆదరించిన దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, ఆకాశాన్ని భూమిని మనకు సాక్షులుగా పెట్టిన దేవుడు, ఇది నాన్ని మనం ఎలా ఉన్నాము దేవునిలో పరిశీలన చేసుకోవాలి. ఆయన మహిమ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన ఇచ్చే మహిమ కిరీటాన్ని పొందుకోవాలని మనం సిద్ధపడాలి. పౌలు గారు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించడం నాకు శ్రమ, ప్రకటించడం నాకు జీతం ఉన్నది అంటున్నాడు. కనుకనే ఎవరును కూడా ప్రార్థన చేయక భోజనం చేయు వారికి బుద్ధి లేదా అని అడుగుతున్నాడు. సర్ప సంతానమా నీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అంటున్నాడు. కావున ఈ యొక్క సమయంలో మనం చూసినది యొక్క మరి దేవుని యొక్క దయా సంకల్పము ఎందుకు అనంటే ఆయన తన మహిమకు, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్తం చొప్పున మనలను ఆయన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. కనుక మనము మొదటగా దేవుని ఎదుగు రాలి. ఏ నరుడు కూడా ఏదో ఎక్కడో వాక్యం విని లేదా ప్రార్థన విని అలాగే దేవుళ్ళలోకి వచ్చినటువంటి వాళ్ళమే కానీ డైరెక్ట్ గా మనం యేసుప్రభులోకి వచ్చిన వాళ్ళం కాదు. ఎందుకంటే సాతాను రానిది మనల్ని. ఆ సాతాను చేసేటువంటి కుయుక్తుల వల్ల మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాకుండా పోతాం. కనుకనే దాన్ని జయించాలి. యేసుప్రభు వారు జయించారు, అట్లాగా అనేకులు జయించారు. మనం కూడా జయించాలి. రాజ్యాన్ని మన వారసులు కావాలని అనాదికాల సంకల్పంలోనే ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైనటువంటిది
కనుక ఆయన చిత్తము భూమి మీద ఏమైనది, నా నీతిని నా రాజ్యం మొదలు వెతుకుడి, తదుపరి మీకు అవన్నీ అనుగ్రహించబడును. కనుక భూమి మీద ఆయన చిత్తమే నెరవేర్చబడాలి కానీ మన చిత్తమేమీ కాదు. తండ్రి గురించి కూడా దేవుడు యేసుప్రభువు వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి చిత్తం లేకుండా నేనేమి చేయలేను. నా తండ్రి ఆజ్ఞలు ఎవడైతే గోకుంటాడో వాడే ఆయన రాజ్యానికి వారసుడు అన్నాడు. అయ్యా కొంచెం రికమెండ్ చేయను ఆయన అంటే నా వల్ల కాదండి. కొంచెం రికమెండ్ చేయను ఆయన, మరి మా పిల్లలు నీతోటే ఉన్నారు కదా అని ఒక స్త్రీ వచ్చి, అయ్యా కుడివైపున ఒకడిని ఎడవైపున ఒకడిని కూర్చోబెట్టయ్యా నువ్వు రికమెండ్ చేశాను అడిగింది. ఆయన అన్నాడు, అమ్మా అది నా వశములో లేదు, నా తండ్రి వశములో ఉన్నది అన్నాడు. కనుక ప్రతి మాటలో కూడా చాలా అమూల్యమైనటువంటి మధురమైనటువంటి నొప్పి తగలినటువంటి మాటలు, మనం గ్రహించుకునేటువంటి మాటలు యేసుప్రభువు వారి నోట పలికి ఉన్నాడు. కనుక నా జీవితంలో ఆయనకు మనం ఏమై ఉండాలంటే, జగత్తి పునాది వేయబడక మునిపే మనలను ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మరొక మాట చదివి 66:10 కూడా ఒక మాట ఉంది, నేను ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 66:10 యెషయా గ్రంథం 66:10. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. ఇక్కడ ఆమె అన్నప్పుడు సంఘముతో మనం ఏమై ఉండాలి? యెరూషలేమును ప్రేమించేటువంటి మనము ఆమెతో సంఘంతో సంతోషించాలి, ఆనందించాలి. ఆ సంఘాన్ని బట్టి మరి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. కనుక మన ఉత్సాహం మన క్రీస్తులో ఉండాలి. అనేక పనులు, అనేక విషయాలు, డిన్నర్స్ అన్ని జరిగినప్పుడు సంతోషం ఉంటది. అంతకంటే విలువైనటువంటి సంతోషం ప్రభువులో మనం సంపాదించుకుంటే సిద్ధపడాలి. అటు ధన్యత ప్రభు మనకి ఇచ్చి నడిపించును గాక. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమజాలి గల గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇచ్చిన స్తుతి, ఇచ్చిన వాక్యం ప్రభు వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. అల్పుణ్ణాన్ని నన్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు నీ బిడ్డలు వినిపించున్నా. చిత్తమతి మరొకసారి మరలా మేము సంతోషించుకుంటానికి సహాయం చేయండి. కేవలం మేము ఒట్టి వారము, యోగ్యత లేని వారు ఆయన పరిశుద్ధులుగా చేశాం, నీతిమంతులుగా చేశాం. ఆయన యాజకులైన సమూహంలో ఉంచావు, పరిశుద్ధులుగా ఉంచావు. ఆయన నిన్ను కలిగి ఉన్నటువంటి ప్రజలు ధన్యులను సెలవించావు.